కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు వెళుతున్న నీరుడ బొమ్మేశ్వరు. గోదావరిలో నీళ్ళు తగ్గినాయి. గోదావరిలో వరద తగ్గింది. తోడే కాడికి తోడింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన తోడేతందుకు కృష్ణానది మొదలుకు వస్తాను. నాయనా చంద్రన్న, నువ్వు ఇటు పక్కకు వెళ్ళి తోడింది చాలు, ఇటు పక్కకి వెళ్ళి తోడు బిడ్డ అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గేట్లో వదులుతాడు. ఇక ఆయన పోతిరెడ్డి పాడు పొగ కొట్టుకొని పోతాడు. శ్రీశైలంకి వెళ్ళి నాగార్జున సార్ కుడి కాలువ కొట్టుకొని పోతాడు. ఆడికి వస్తాడు, అలా మంత్రి వస్తాడు, నీటిపారుదల శాఖ మంత్రి. మంగళ హారతని వాళ్ళకవే మా ఉత్తమ అన్న కానీ పడవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తమ మంత్రి అవుతాడు. ఆడ కృష్ణా ప్రాజెక్టుల నుంచి ఏ పక్క నుంచి ఆంధ్ర వాళ్ళు నీళ్ళు దోసుకపోతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూసుకొని పండుకుంటున్నారు. అది గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నది. సో నిన్నమారు దాకా గోదావరిలో కాళేశ్వరం అనే దాన్ని ముందల పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వలేదు, నీళ్ళు ఒడిచిపట్టే ప్రయత్నం చేయలేదు. ఇలా కృష్ణా నదికి ఏ సాగు చెప్తారా? రేపో ఎల్లుండో ఆంధ్ర పేపర్ ఓపెన్ చేద్దాం మనం. ఆంధ్ర పేపర్లో వాళ్ళ మంత్రి గారు వచ్చి ఆయన పూలు చల్లి నీళ్ళు మలపడాడు పోతిరెడ్డి పాడు మీదంగా. ఆ పాపానికి కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి చెంచాలు ఇలా తెలంగాణలో ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇంకంతే మరి. మా నల్లగొండలందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి బానిసలేనా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా చూడ్రి, జూరాలకు 2.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. దిగువకు 2.5 లక్షల క్యూసెక్ల వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కడ 1,90,000 క్యూసెక్ల వరద వస్తున్నది. 3 రోజుల్లోనే ప్రాజెక్టుకు 50 టీఎంసీలకు పైగా జలాలు వచ్చినాయి. 106 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నీటి నిల్వ. మరో 3 రోజుల పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుందని అంచనా ఇస్తున్నారు. ఇక రేపో ఇయ్యాలనో ఇంకా ఇప్పుడు ఇంతగానో వరద వస్తుంది నిండా నిజానికి ఏం చేస్తారు? గేట్లు వదులుతారు. గేట్లు వదిలే బదులు ఆడంగా పోతే పాటు పొగ కొడతారు. ఆడంగా ఏమంటే ఇప్పుడు దానికి ఏముండదు టైం. ఏ కొట్టురియా పొక్క అంటే ఆడంగా కొడుతుంటారు. ఆడంగా పొగకు వచ్చి ఇంకా ఆడికి పోతారు ఏపీలో ఉన్న మంత్రులు. ఓహో, ఇది తెలంగాణ నీళ్ళ మనం తోడుకొని పోతున్నాం, బాగున్నాయి కదా అని చెప్పేసి ఇట్లా మంగళాడితే పాట పాడతారు. ఇక ఊరంతా దోసుకొని పోయినాక మన ఉత్తమ పురుషుడు పోయి నాగారి సార్ కాడు పోయి ఇగో ఆడంగా కుడికాలో పోతాంది, పొదిడి పడి పొగ కొట్టిడు, ఉన్న నీళ్ళని తోడుకొని పోయిరు, అందుకే నేను మంగళారతి పాట పాడతాను. అప్పుడు ఆయన వస్తాడు. ఇంకా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు లాస్ట్కి పోయి మంగళారతి పాట పాడతాడు. ఆ కృష్ణానది నుంచి కానీ ఈ గోదావరి నది నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చే దమ్ము ఉత్తమ్ కుమార్కి లేదని బరాబరా చెప్పగలుగుతా, బాజాప్తా. ఒక అసమర్థుడైన మంత్రి ఈ శాఖలో పనిచేస్తే రాష్ట్ర రైతాంగం అగమవుతారు. ఇలా సచ్చిన శవాలను తీయలేదు ఎంతవరకు మా జ్వెల్ పాడగాను. అది చెప్తే నవ్వు వస్తుంది నాకు. సచ్చిన శవాలను తీయలే అసలు మొదవర్లాలు. కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నట. ఎగువన అప్పర్ కృష్ణా, మిడిల్ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తుండటంతో భారీగా ఇన్ఫ్లో వస్తున్నాయి. మరో 6 రోజుల పాటు ఎగువన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో వరద ప్రవాహం 3 రోజులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మన ప్రాజెక్టులకు 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తున్నది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా వేగంగా నిండుతున్నది. తుంగభద్ర ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. సో అన్ని ప్రాజెక్టులకు వరద వస్తున్నది, అన్ని ప్రాజెక్టులకు నీళ్లు పెరుగుతున్నాయి. కానీ రాష్ట్ర రైతాంగానికి మాత్రం నీళ్లు మళ్లించే సత్తా వాళ్ళ కాడ లేదు, రాదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అది అన్డెవలప్డ్ చెప్పొచ్చు. కామారెడ్డిలో కుండపోత వర్షం పడుతుండ. జిల్లా కేంద్రంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. లోతట్టు ప్రాంతాలు జలమయమైన ఇళ్లలోకి చేరిన వరద నీరు. రామారెడ్డి రోడ్డులో వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బృందం అంట. అయ్యో, లింగంపేట మండలంలో కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన, ఒకరు గల్లంతయ్యారట. పొంగి ప్రవహిస్తున్న వాగులు నిండిన పోచారం ప్రాజెక్టు. సో కామారెడ్డిలో గత సంవత్సరం అంటకంటే ముందు సంవత్సరం కామారెడ్డి మొత్తం నిండిపోయింది వర్షం పడిన ఆ వరదల్లో. సో మరి నిన్న ఒక్కటి రోజు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. అంటే డైరెక్టు ఇక మేఘాలకు పొగ పడ్డట్టు అయిపోయింది. పొగ పడ్డట గడ్డపడ వర్షం 18 సెంటీమీటర్లు లెక్క తీసుకోరు.
ఇక మరి వర్షాలు అయితే దండినే పడుతున్నాయి. జర ప్రజలు మీరు కూడా అప్రమత్తంగా ఉండ్రి. రైతాంగం మన నల్గొండ, మహబూబ్ నగర్ మీకైతే నీళ్ళైతే ఏం రావు, మీరు పెద్ద ఆశ పెట్టుకోకరి. వర్షాలు పడుతున్నాయి, వర్షం పడితే మీకు అదృష్టం. ఇక వర్షం పడకుండా ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు అంటే ఈ సన్నాసాలతో కాదు, అది అసలే కాదు. ఇక E20 పెట్రోల్ తోట ఇంజన్లో సమస్యలపై ఆధారాలు లేవటున్నాయి. E20 పెట్రోల్తో వెహికల్స్ ఇంజన్లో సమస్యలపై ఆధారాలు లేవని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించినట. పాత వాహనాల్లో 5% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని చెప్పినట. సో ఇది E20 పెట్రోల్ వల్ల దేశం మొత్తం రచ్చ జరుగుతున్నది. ఇథనాల్ కంపెనీలు మొత్తం నితిన్ గడ్కరీ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అని చెప్పేసి చర్చ జరుగుతుంటే, సో దాని E20 పెట్రోల్ని వాడొద్దు అని చెప్పేసి దేశం మొత్తం నిరసన చేస్తున్నారు అన్న. సో ఆ E20 పెట్రోల్లో దానివల్ల ఇంజన్లో సమస్యలు వస్తున్నాయని ఆధారాలు లేవు. పాత వెహికల్స్లో మాత్రమే 5% మైలేజ్ తగ్గుతుంది తప్ప ఇంజన్కి ఎలాంటి సమస్య రాదు అని చెప్పేసి మరి పెట్రోలియం శాఖ సహాయ మంత్రి నిన్న పార్లమెంట్లో సెలవిచ్చినట్ట. ఇప్పుడు ప్రజలు ఏమంటారు అంటే, ఇప్పుడు మారుతి కంపెనీ ఉన్నాడు, కాదు బ్రీజా కారు కొన్నాడు. ఆ బ్రీజా కారు రోడ్డు మీదనే ఆగిపోయింది, ఇంజన్ ఫెయిల్ అయిపోయింది, మొత్తం ఆ సంకన ఆగిపోయింది, దాంట్లో E20 పెట్రోల్ వాడినని వాడు చెప్తాడు. సో ఇట్లా ఆన్నో ఇన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి. నిజంగా ఈ ఇథనాల్ వల్ల, E20 పెట్రోల్ వల్ల వెహికల్స్కి ఎలాంటి సమస్య రానప్పుడు, ఇంకా అవసరమైతే వెహికల్ మంచిగా పనిచేసినప్పుడు, మైలేజ్ పెరిగినప్పుడు ఇంకా వాడడానికి ప్రజలు మీరు వద్దన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు వద్దురా బాబు అన్న కూడా మేము వాడతామంటాం. కానీ పరిస్థితి గ్రౌండ్ అట్లా ప్రజలలో లేదు. ఒక రకమైన భయాందోళనలో ఉన్నారు E20 పెట్రోల్ అంటే. ఏం జరుగుతారు నాయన, అది ఉంటుందా పోతుందా? బండి ఖరాబ్ అయితే 100 రూపాయల పెట్రోల్ కోసం 10 లక్షల బండి ఖరాబ్ అయ్యాయి, అంతేనా కదా? సో మరి ఆయన అయితే గట్ట చెప్తున్నట్ట, మీరు నమ్ముతారా మరి నమ్మరా మీరు డిసైడ్ చేయరే. ప్రజలల్లో ఆందోళన అయితే బరాబరు ఉన్నది. ఇక 18 సంవత్సరాలకే ప్రొఫెసర్ అయినట్టు అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ 18 సంవత్సరాల 346 రోజులకే ప్రొఫెసర్ బాధ్యతలు చేపట్టినట, రికార్డుకి ఎక్కిందంట. మరి దీంతో అతను ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించినట. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎన్ని రోజులు ఉంది, 20 రోజులు అయితే సంవత్సరం అయితే, కానీ దాదాపుగా 19 సంవత్సరాల వయసులో ప్రొఫెసర్గా అవతారం ఎత్తిన. అంటే 19 అంటే ఇంటర్మీడియట్ గానే, మరి ముందల పొంట తగ్గిన కానీ ప్రొఫెసర్ అయ్యిండు. చదువు అయితే కంప్లీట్ చేసిన ప్రొఫెసర్ అయ్యిండు 18 ఏళ్ళకే. సో ప్రపంచంలో చరిత్ర సృష్టించడం ఇది పురుష ప్రొఫెసర్లో ప్రపంచంలో నెంబర్ 1 అటు, అతి చిన్న వయస్కుడైన ప్రొఫెసర్గా. మరి కంగ్రాచులేషన్ చెప్పారు అందరూ. పురుగు మందుల అవశేషాలకు పల్లి పొట్టుతో చెక్ పెట్టచ్చట్నే. పల్లి పొట్టుతో పండ్లు కూరగాయలపై ఉండే హానికరమైన పురుగుల మందుల అవశేషాలను తొలగించవచ్చట. వినూత్న పద్ధతిని 19 ఏళ్ల బాలిక కనిపెడతాడ. అమెరికాలో 7వ తరగతి చదువుతున్న అరికా కందు రూపొందించిన లిగ్నెస్ కట ప్రాజెక్టు 2026 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్లో ఫైనల్స్కి ఎంపిక అయిందంట. సో పురుగు మందుల అవశేషాలు, కూరగాయలు, పండ్లు వీటిపైన పెస్టిసైడ్స్ వాడతారు, వ్యవసాయం చేసినప్పుడు పెస్టిసైడ్స్ కొడతారు, దాని అవశేషాలు ఆ పండ్ల మీద ఉంటాయి. సో అవన్నీ తొలగిస్తానికంట ఈ పల్లి పొట్టుతో తొలగించవచ్చట. సో ఒక యువ సైంటిస్ట్ 7వ తరగతి అవుతుంట అమ్మాయి, మళ్ళీ చూడు అంటే 12-13 సంవత్సరాల వయసు కనిపెట్టిందంటే కంగ్రాచులేషన్స్. సో శబాష్ అని చెప్పొచ్చు అని. అమెరికాలో 13-12 ఏళ్ళకే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. మన దగ్గర 25 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా జాబ్ కావాలని అంటున్నాం మనం. సో అమెరికాలో ఉన్న చదువుకి మన చదువుకి అదే వ్యత్యాసం. అక్కడనే ఇండిపెండెంట్గా సొంతంగా బతకడం నేర్పిస్తారు, మనకేమో బానిసల లెక్క ఉద్యోగం చేసి ఎట్లా బతకడం మనం నేర్పిస్తారు చదువు. అది బ్రిటిష్ వాళ్ళు చదువు కదా, బ్రిటిష్ వాడు ఇచ్చిపోయిన చదువు కాబట్టి మరి గట్టిగా ఉన్నది లెక్క వాస్తవం.